దేవుడు నామానికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన పాషేకు వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం మనం చదువు. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. అయితే బైబిల్లో ఒక మనుషుడు ఉంటాడనమాట. బైబిల్లో ఒక మనుషుడు ఉంటాడనమాట. ఆ మనుషుడికి 2 కుమారులు ఉంటారు. కుమారులో ఒకరు పెద్దవాడు, ఇంకొకరు చిన్నవాడు. చిన్నవాడు నా భాగం ఆస్తి ఇవ్వమని తండ్రిని అడుగుతాడు. అడిగితే తండ్రి ఆస్తిని తన భాగమైన ఆస్తిని ఇస్తాడు. ఇచ్చినప్పుడు పెద్ద కుమారుడు మాత్రం మంచి వ్యాపారం చేసుకుంటాడు. కానీ చిన్న కుమారుడు దుర్వ్యాపారం చేసుకొని దూరదేశాలకు వెళ్ళి మొత్తం అంతా ఖర్చు చేసుకుంటాడు. అప్పుడు ఆ దేశంలో ఒక గొప్ప కరువు వస్తుంది. ఆ కరువులో అతడు చాలా ఇబ్బంది పడతాడు. అప్పుడు అక్కడికి పందులు మేపే దగ్గరికి వెళ్తాడు. అక్కడ పందులు పని చేస్తామని అనుకుంటాడు. కానీ ఎవరు వాడికి అన్నం పెట్టాడు. అప్పుడు పందులు మేపే పొట్టును తిందామని చూస్తాడు. కానీ ఆ పందుల పొట్టును తినలేవు. అప్పుడు నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, కానీ నా తండ్రి దగ్గర ఎంతోమంది పనివారు మంచి భోజనం ఉన్నది అనుకుంటూ తన తండ్రి దగ్గరకు వెళ్తుంటే దూరం నుంచి తన తండ్రి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడి ఒక ముద్దు పెట్టుకుంటాడు. అప్పుడు వారి కొత్త వస్త్రములు తొడిగి కొత్త చెప్పులు వేసి వేల కుమ్మరంతో రోగిన పశువును వధించి విందు భోజనం ఏర్పాటు చేశాడు. అప్పుడు పెద్దవాడు వచ్చి ఒక పనివాడిని పిలిచి ఇదేమిటని అడిగితే, ఇది నీ చిన్న కుమారుడు తప్పిపోయి చనిపోయి తిరిగి వచ్చాడు అని చెప్తాడు. అప్పుడు పెద్ద కుమారుడు లోపలికి రాక బయటనే ఉంటాడు. అప్పుడు తన తండ్రి వచ్చి లోపలికి రమ్మని పిలుస్తాడు, కానీ వెళ్ళడు. అప్పుడు నేను నీతోనే ఉంటున్నాను, నీ ఆజ్ఞను ఎప్పుడు జవదాటలేదు, నాకెప్పుడైనా ఒక మేకపిల్లైనా ఇచ్చితివా అని అంటాడు. అప్పుడు కుమారుడా, నావన్నీ నీవే కదా, మా తమ్ముడు తప్పిపోయి చనిపోయి మళ్ళీ లేచి వచ్చినాడు, అందుకే నేను ఇలా చేస్తున్నాను, నా దగ్గర ఉన్నవన్నీ నీవే కదా అని అంటాడు. అప్పుడు తను లోపలికి వెళ్తాడు. ఈ చిన్న